బ్రేకింగ్ న్యూస్. రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఢిల్లీలో జరగనుంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సిడబ్ల్యూసీ భేటీ కానుంది. ఏఐసీసీ నూతన కార్యాలయం ఇందిరాభవన్లో ఉదయం 10:30 మీటింగ్ ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. ఈ భేటీపై పూర్తి డీటెయిల్స్ ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, రేపు జరగబోయే కీలక భేటీకి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శివ? రైట్ ప్రసన్న, రేపు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం అనేది జరగబోతుంది. ఏఐసీసీ నూతన కార్యాలయం ఇందిరాభవన్ లో ఉదయం 10:30 కాంగ్రెస్ పార్టీ జాతీయ రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఢిల్లీలో జరగనుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ మీటింగ్ ఏఐసీసీ నూతన కార్యాలయ ఇందిరాభవన్ లో జరగబోతోంది. అయితే సిడబ్ల్యూసీ భేటీ కాబోతుంది. రేపు ఉదయం ఇందిరాభవన్ లోని 10:30 మీటింగ్ ప్రారంభం కానుంది. దీనిపై మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ మనకి అందుబాటులో ఉన్నారు. శివ, ఓవర్ టు యు. ప్రసన్న, రేపు ఉదయం 10:30 కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగబోతోంది. మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఏఐసీసీ నూతన కార్యాలయం ఇందిరాభవన్ లో ఈ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, అలాగే హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్బీర్ సింగ్ సుక్కు కూడా పాల్గొంటారు. వీరితో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, అలాగే జయరాం రమేష్, కేసీ వేణుగోపాల్, సల్మాన్ ఖుర్షీద్, అంబికా సోని, అలాగే ఇటు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సీనియర్ మెంబర్స్ గిడుగు రుద్రరాజు గాని, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరోవైపు స్పెషల్ ఇన్వైటీస్ కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. అయితే ఈ సమావేశంలో ప్రధానంగా ప్రస్తుత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రధానంగా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. పలు తీర్మానాలు కూడా చేయబోతున్నట్లు కూడా తెలుస్తోంది. ఇక రేపు జరగబోయే ఈ కీలక సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఓట్ షేర్ అంశానికి సంబంధించి కానీ, ఇటీవల కాలంలో దర్యాప్తు సంస్థలను వినియోగించి ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం, ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్న మోడీ ప్రభుత్వం అనేది దర్యాప్తు సంస్థల అంశానికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనితో పాటు కొన్ని అంశాలను ఇక్కడ తీర్మానం కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నికలు, కొన్ని రాష్ట్రాల్లో వచ్చే సంవత్సరం ఎన్నికలు ఉన్నాయి కాబట్టి 5 రాష్ట్రాల సంబంధించి ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా బలోపేతం చేయాలి, రాష్ట్రాల్లో ట్రిప్ కోసం ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలనే అంశాలపై కూడా ప్రధానంగా రేపు జరగబోయే సిడబ్ల్యూసీ సమావేశంలో చర్చిస్తున్నారు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లోనే, అంటే 8:20కి ఢిల్లీ ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అక్కడి నుంచి తన అధికారిక నివాసం తుగ్లక్ రోడ్లోని 23వ నంబర్ నివాసానికి, క్వార్టర్స్ కు ఆయన చేరుకుంటారు. రేపు ఉదయం 10:30 జరిగే ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొంటారు. ఇక రేపు ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొన్న తర్వాత విడిగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలందరూ కూడా కలుస్తారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు కానీ, కొన్ని పెండింగ్ లో ఉన్న నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన అంశాలపై కూడా కాంగ్రెస్ అగ్రనేతలు చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇక ఎల్లుండి కూడా ఢిల్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి ఉండే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ఎల్లుండి ఢిల్లీలో ఉంటే కనుక కేంద్ర మంత్రులు కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల గురించి చర్చించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తా ఉంది. ప్రసన్న.